మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృపాధ్వని మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ఎంతోమంది అనారోగ్యాల చేత సింగర్ల కొరకు ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. వారు దేవుని కొరకు ఎంతో కష్టపడి దేవుని పాటలు మధురముగా పాడటానికి దేవుడు వారిని సింగర్లుగా చేసి ఉన్నాడు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి సింగర్ను బలపరచాలి. ఇంకా ఆయన కొరకు పాట పాడే స్థితిలో దేవుడు వారందరిని ఉంచినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, నీకు స్తుతి స్తోత్రాలు. ఈ సమయాన ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన, ప్రతి సింగర్ను నాయన నీ నోటి బురుగా వాడుకోమని, అయా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన తండ్రి. ప్రతి సింగర్లు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ముఖ్యంగా కల్పన గారి యొక్క విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కొరకు ఎన్నో పాటలు పాడి ఉన్నారు. నీ సన్నిధిలో ప్రభువా ఎన్నో మధురమైన గీతాలు ఆలపించి ఉన్నారు దేవా. బలహీనత మధ్యలో హాస్పిటల్లో ఉంటుండగా మీరు స్వస్థపరచండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి మానసికంగా టెన్షన్లన్నిటిని తప్పించి నాయన వారి కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాంటి పరిస్థితి ఏ సింగర్లకు రాకుండా ఆయా ప్రతి సింగర్ని మీరు బలపరచండి, కృప చూపించండి. నీ ఆత్మశక్తితో నింపండి, నీ ఆత్మతో నింపండి నాయన. నీ కృపావరముల చేత వారికి ఉన్న ప్రతి ఆటంకాలను తప్పించి దేవా నీ కొరకు నాయన నీ సన్నిధిలో నాయన పాట పాడే సింగర్లుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం అయా. ప్రతి సింగర్ని పేరు పేరున ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు అయా నా తండ్రి. ప్రతి సింగర్ను మేము నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని రక్షించండి, కృప చూపించండి. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అయా ప్రతి ఒక్కరూ నీ సేవలో వాడుకోండి. నీ పరిచర్యలో నీ నాయన మీరు వాడుకోండి. వారు పాడే ప్రతి నాయన నా తండ్రి నీ కొరకు పాడే ప్రతి పాట ద్వారా నాయన మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు. నీ కృపతో బలపరచండి, నీ కృపతో బలపరచండి దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు అయా. ప్రతి సింగర్ను పేరు